నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఎక్కడ స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి దాకా వీడియో చూడండి. చూస్తేనే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. బాబా రామ్దేవ్ పతాంజలి ప్రొడక్ట్స్, ఆయన మానాన్న ఆయన యోగాసనాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా. మంత్రి సత్యనారాయణ ఎప్పుడన్నా వాగాడా ఏమన్నా వ్యతిరేకంగా? కానీ ఈయనకి నోరు దూల, అచ్చ తెలుగులో చెప్పాలంటే నోరు దూల. ఈయన నోటికొచ్చినట్టుగా ఆయుర్వేదిక్ ని పిచ్చగా మాట్లాడాడు. ఇంతకుముందు చెప్పాం ఆల్రెడీ, గతంలో ఒక 2 వీడియోలు చేశాం ఈయన మీద. అవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు సమన్లు ఇచ్చింది. పిచ్చి వేషాలే కదా, నువ్వు కోర్టుకు వచ్చి సమాధానం చెప్పు, లేకపోతే నిన్ను తీసుకెళ్లి కటకటాల్లో మరొక అదేంటి మన ఉన్నాడు కదా ఎవరో మన అరవింద్ కేజ్రీవాల్ పక్కనే వేస్తాను. అరవింద్ కేజ్రీవాల్ తీసుకెళ్లి తిహార్ జైల్లో పడేశారు, కవితని తీసుకెళ్లి పడేశారు. ఇప్పుడు నిన్ను కూడా తీసుకెళ్ళి పడేస్తాం, నువ్వు పిచ్చేషాలు వేసావంటే అని చెప్పి వార్నింగ్ ఇచ్చేటప్పటికి ఎంతైనా గాంధీలాగా గోచి పెట్టుకొని దొరుకుతాడు కదా, తెలివితేటలు ఎక్కువ. మా కోర్ట క్షమించండి, నేనేం అనలేదు, నాకేం సంబంధం లేదు, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను ఆ వాగను, అల్లోపతి వాడొద్దు, అల్లోపతి అది అల్లోపతి ఇది అని నా ప్రొడక్ట్ గురించి నేను మాట్లాడుకుంటాను. కానీ వేరే ప్రొడక్ట్ల గురించి నేను మాట్లాడితే మీరు ఈసారి మీరు ఏ శిక్ష వేసినా సరే నేను ఆమోదంగా నమ్ముతాను, ఆస్వాదించి మీ శిక్షలను నేను అమలు చేయించుకుంటాను. దయచేసి ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకోలేదు, కానీ కాళ్ళు పట్టుకున్నంత పని అయింది రామ్దేవ్ బాబాకి. అందుకనే ఎప్పుడు కూడా మనం ఎవరిని నోరు జారకూడదు. నోరు జారితే దాని ప్రభావం మన తలకాయి అవతల కాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఎంతసేపు కూడా మన తలకాయ స్థానంలో మన తలకాయ ఉండాలంటే మనం తల ఇసరకంట ఎగరేయకంట ఎంతవరకు మామూలుగా సామరస్యంగా భగవంతుడి నోరుంది, ఆ నోటితో చక్కగా సంస్కారంగా మర్యాదగా సమాధానం చెప్పితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. దానికే పెద్దలు చెప్పారు, నోరా నొల్లకే ఈపికొచ్చిన బాధ చూడవే అని. నోటికొచ్చాడు మాట్లాడితే ఈపి వాసిపోయి వార్తలు పడిపోద్ది. అందుకని నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నోరు ఉందని చెప్పి ఎప్పుడు పడితే ఎలా పడితే అలా, ఎవరిని పడితే వాళ్ళని జగన్ లాగా చంద్రబాబు నాయుడు లాగా అలా ఎవరిని పడితే వాళ్ళని వాక్కూడదు. లిమిట్ గా మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది, స్వరపీటిగా చాలా ఉపయోగపడుతుంది. దాన్ని అనవసరంగా వేస్ట్ చేయకూడదు. స్వరపీటిని వేస్ట్ చేసుకుంటే మన తలకాయ తీసుకెళ్లి అవతల కాళ్ళ మీద పెట్టుకోవాల్సిందే. అందుకని రాయి గుద్దనేల, చెయ్యి నవ్వనేల అని మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.